ప్రార్థన చెయ్యాలి. కుటుంబంలో ఏం చేయాలి? ఇది విన్న మాటే కదా, చాలాసార్లు విన్నాం. అలవాటండి, మనకి అలవాటండి, కానీ దాన్ని మరిచిపోతున్నాం పిల్లరా. పరిశుద్ధ జాన్ పాల్ పాపు గారు ఏమన్నారో తెలుసా? ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ విల్ స్టే టుగెదర్. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో, ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో, కలిసి ప్రార్థన అండి, ఒంటరిగా కాదు, ఎలాగండి? కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబాన్ని ఏ సాతానుడు కూడా ఏమీ చేయలేడు. లేదు స్వామి, మనలో చాలామంది భార్యలు గుడికి వచ్చేటువంటి వాళ్ళు, భార్యలు మాత్రమే గుడికి వచ్చే కుటుంబాలు ఉన్నాయి. మనలో చాలామంది భర్తలు మాత్రమే గుడికి వచ్చే కుటుంబాలు ఉన్నాయి. సంఘ పెద్దగానో లేకపోతే ఫాదర్కి సాయం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. పురుషులు కాదంటల్లా, 24 గంటల చర్చి దగ్గర ఉండేవాళ్ళు ఉన్నారండి. కానీ అది చాలదు. ఇద్దరు కూడా భార్యాభర్త దేవుని సన్నిధికి వచ్చినప్పుడే నిజమైన అద్భుతాలు జరుగుతాయి. ఆదిలో ఏవమ్మ ఒంటరిగా ఉన్నప్పుడే శోధించాడు. జాగ్రత్త వహించాలి. మనందరము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని వేడుకోవాలి. భార్యాభర్త కలిసి ప్రార్థన చేసినప్పుడు కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి, ఆశీర్వాదాలు జరుగుతాయి. కలిసి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కలిసి ప్రార్థన చేయటం అంటే ఇదిగో ఇంట్లో ప్రార్థన చేయగలగటం, ఆదివారం ఇద్దరు కలిసి రావటం కూడా చాలా గొప్ప విషయం. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం పిల్లరా. సిరాకు పుత్రుడు యేసు రాసిన జ్ఞాన గ్రంథము, సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. సిరాకు పుత్రుడు యేసు రాసిన జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. నరుడు దైవభీతికి లొంగకపోతే వాని ఇల్లు, వాని కుటుంబము వాని మీదనే కూలిపోతుంది. జాగ్రత్త బిడ్డలారా, జాగ్రత్త ప్రియులారా, చాలా హెచ్చరికతో కూడిన వాక్యం అండి. మన కుటుంబంలో ఎప్పుడైతే ప్రార్థనా జీవితం ఉండదో, మన కుటుంబంలో ఎప్పుడైతే దైవ భయము ఉండదో, పాప భీతి ఉండదో, భార్యాభర్తలు కలిసి ప్రార్థన చెయ్యరో, ఆ కుటుంబం ఏమవుతుందంట? కూలిపోతుంది. వద్దు ప్రియులారా, మన కుటుంబాలు అలా జరగకూడదు. మన కుటుంబాలు ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ఉండాలి. మన కుటుంబాలు దీవించబడిన కుటుంబాలుగా ఉండాలి. దీవించబడినటువంటి కుటుంబాలుగా ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, కీర్తన 127 1వ వచనాన్ని చదువుకుందాం. అందరికి తెలిసినట్టు మాటే, కానీ చదవాలి ఇప్పుడు ఈ సమయంలో. కీర్తన 127 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు ఇల్లు కట్టని ఎడల దానిని కట్టిన వారి శ్రమ వ్యర్థమగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి దేవుడు? యెహోవా ఇల్లు కట్టనిల కట్టువారి యొక్క శ్రమ వ్యర్థము. ఏ ఇల్లు కట్టడం గురించి మనం ఈ వాక్యాన్ని పిల్లారా అర్థం చేసుకోం పూర్తిగా. చాలాసార్లు మనందరం కూడా దీనిని సింపుల్గా బాహ్యంగా మనం కట్టుకుంటే ఇంటికి మాత్రమే మనం అప్లై చేస్తాం. నో, ఇట్ ఈస్ డీపర్ దెన్ దట్. అది దానికంటే లోతైనటువంటిది ప్రియులారా, దానికంటే లోతైనటువంటిది. అది ఏమిటి? అది నీ ఇల్లు కట్టడం, నీ ఇల్లు కట్టడం, నీ కుటుంబం కట్టడం. నీ కుటుంబం కట్టబడాలంటే దేవుడు మాత్రమే కట్టగలడు పిల్లారా. నువ్వెంత ప్రయాసపడ్డా కానీ, నువ్వెంత శ్రమించినా కానీ, నువ్వెంత ప్రయత్నం చేసినా కానీ నీ వల్ల కాదు. కొన్నిసార్లు నీ శక్తికి మించి ఉంటుంది. నీ కుటుంబాన్ని, భార్యాభర్తని, పిల్లలని ఒకటిగా ఉంచేవాడు, కట్టేవాడు, నిలబెట్టేవాడు ఆయనే. ఆయన తప్ప మరొకడు లేడు. యెహోవా ఇల్లు కట్టని కట్టువాని యొక్క శ్రమ వ్యర్థమగుతుంది. నీ ఇంటిని కట్టమని దేవుని వేడుకో, నిలబెట్టమని వేడుకో, ఒకటిగా ఉంచమని ప్రార్థన చేయి. దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు పిల్లారా. కుటుంబాలలో కొన్నిసార్లు ప్రియులకు దేవుని బిడ్డలారా గలిబిలి, కంగారు, సాతాను శోధనలు, వేదన, కన్నీరు. ఏం చేయాలి ఇట్లాంటప్పుడు? ఒకే ఒక ఆధారం ప్రియుల. ఎంత పెద్ద సైతానైనా కానీ, ఎరికో గోడలు లాంటి ఇదిగో ఉన్నా కానీ, శోధనలు ఉన్నా కానీ, నీ ఇంటికి శాంతిని కావాలంటే, ఆ సాతాను పారద్రోలాలంటే, ఆ కక్షలు కార్పణ్యాలు పారద్రోలాలంటే ఒకటే ఒకటి పిల్లారా. ఏమిటి అంటే నువ్వు చేయాల్సింది తోబయా చేసినట్టు పనిని చేయి.
ఎవరు? తోబయ. తోబీతు గ్రంథంలో మనం చూస్తాం ప్రియులారా. తోబయ నూతనంగా వివాహము చేసుకుని తన భార్య సాతాను చేత పీడించబడుతుంది. సాతాను చేత పీడించబడుతుంది. మన కుటుంబాలలో కూడా నేను నిన్న చెప్పానండి. ఏమిటి సాతాను అనగానే వెంటనే 2 కొమ్ములు 2 పళ్ళు తెల్లగా బయటపెట్టి ఇదే కాదండి, అన్ని రకాల శోధనలు కూడా ఆడి నుంచే వస్తాయి. ఆడి గురించి మాట్లాడుతున్నా. ఈ శోధనలు పోవాలి అంటే ప్రతి భర్త కూడా ప్రియులారా తోబయ చేసినటువంటి పనిని మనం చెయ్యాలి. తోబయాని మనందరం ఆదర్శంగా చేసుకోవాలి. తోబీతు గ్రంథము వాక్యాన్ని తీసుకుందాం. 6వ అధ్యాయము. తోబీతు గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. వెంటనే గది అంతటను వాసన వ్యాపించును. ఆ వాసనకు భూతము పారిపోవును. సాతాను పారిపోయిందన్నది ప్రార్థనా వాసన. అదేవిధంగా తోబయ తనతో పాటు తెచ్చుకున్నటువంటి ఇదిగో ఆ యొక్క దేవదూత అయినటువంటి రఫాయేలు నేస్తమా అజ్రయ ఇచ్చినటువంటి మందు. అదేవిధంగా ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి వాక్యాన్ని చదువుకుందాం పిల్లరా. ఇదిగో తోబీతు గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. భర్తలారా, ఇది పురుషులందరికీ కూడా తండ్రులందరికీ కూడా గొప్ప ఆదర్శం తోబయ. తోబీతు కుమారుడు తోబయ వివాహం చేసుకున్నాడు తన బంధువుని. కానీ ఆమెకు తెలియకుండా ఒక సాతానుడు పీడిస్తున్నాడో, వేధిస్తున్నాడో, సాతాను గలిబిలి చేస్తున్నాడో, శ్రమల పాలు చేస్తున్నాడో. అటువంటి సమయంలో ఏం చేస్తున్నాడండి తోబయ భర్త? ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని చదువుకుందాం. 8వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. సారా తల్లిదండ్రులు గది తలుపులు మూయగా తోబియా పడక మీద నుండి లేచి సారాతో భార్యతో నీవును లేచి నిలుచుండుము. ప్రభువు మన మీద కరుణ చూపి మనలను కాపాడుటకు ఇరువురము ప్రార్థన చేయుదము. ఏమంటున్నాడండి భర్త భార్యతో? ఇద్దరము కలిసి ప్రార్థన. పడక గదిని ప్రార్థన గదిగా మార్చాడు. చప్పట్ల కొడదాం పిల్లల దేవునికి. పడక గదిని ఏం చేశాడు? ప్రార్థనా గదిగా మార్చగలిగాడు. భార్యలో ఉన్నటువంటి లోపాలు ఆ రోజున భయంకరమైన సాతాను పీడన, వేదన. ఎప్పుడైతే ఇద్దరు కూడా భార్యాభర్తలు మోకరించి ప్రార్థన చేశారో, ఏం చేశారండి? మోకరించి ప్రార్థన చేస్తారు. భర్త అండి చెప్పింది ఈ మాట, భార్య కాదు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? భర్త చెప్తున్నాడు భార్యతో, అమ్మా లే, ఇద్దరం మోకరించి ప్రార్థన చేద్దాం దేవుని. ఇద్దరం కూడా మోకరించి ప్రార్థన చేద్దామని చెప్పాడు పిల్లకు దేవుని బిడ్డలారా. ఇదిగో 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రార్థన ముగిసిన తరువాత వధువులిరువురును ఆమెన్ అని జవాబు చెప్పారు. ఇద్దరు కూడా కలిసి ప్రార్థన చేశారు. ప్రియులారా, సాతాను పీడించబడుతున్నట్టు ఆమెని ఆ రోజున సాతానుడు ఏమీ చేయలేకపోయాడు. నీ కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదా, శాంతి లేదా, సమాధానం లేదా? ప్రియ బిడ్డలారా, తల్లిదండ్రి భార్యాభర్త ఇద్దరు కూడా కలిసి ప్రార్థన చేయండి. నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తా పిల్లారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్నటి రోజున ఇక్కడికి రాగానే వెనక కూర్చున్నాను. ఒక తల్లి కుమార్తె, పేర్లు చెప్పట్లేదు, నేను సహజంగా పేర్లు చెప్పనండి, చెప్పకూడదు కూడా. మీ విచారణ నుంచే, మన విచారణ నుంచే తల్లి కుమార్తె వచ్చారు. ఫాదర్, మీరు మాకు తెలుసండి, ఎలా? వాక్యం వింటామండి యూట్యూబ్లో. మంచిదమ్మా, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి. ఇంటర్మీడియట్ పరీక్ష రాస్తున్నా. రేపు పరీక్ష ఉందా? నిన్న అడిగాను, ఇవాళ పరీక్ష ఉందా అంటే, మరి పరీక్షలు ఉన్నాయి కదా వెంటనే అంటే, ఆ బిడ్డ చెప్పిన మాట, యవ్వన ప్రాయములో ఉన్న బిడ్డ చెప్పిన మాట ఏంటో తెలుసా? స్వామి, దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే ఆయన నాకు శక్తినిస్తాడుగా, వేరే సమయంలో నేను కష్టపడి చదువుతున్నా స్వామి. చప్పట్లు కొడదాం పిల్లకు దేవుని బిడ్డలారా. విశ్వాసం చూడండి, తప్పనిసరిగా బిడ్డ ఇక్కడే ఉంటుంది. దేవుడు నిన్ను దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసం చూడండి. కానీ ఆధునిక ప్రపంచంలో ఏం చేస్తున్నాం మనం? అమ్మ గుళ్ళో, నాన్న పొలంలో, అబ్బాయి ట్యూషన్ దగ్గర.
ఎప్పుడు? ఆదివారం ఆ దేవుని సన్నిధికి వెళ్ళి ఆ 2 గంటల సేపు, ఆ గంటన్నర సేపు పూజలో పాల్గొనటానికి కూడా దేవుడు ఏమన్నాడండి? మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో, మీరు 10వ పాలు నాకు ఇచ్చి మీరప్పుడు నన్ను పరీక్షించండి అంటున్నాడు. దీన్ని చాలామంది తప్పుడుగా కోట్ చేస్తారు. నేను మీకు మరొక కోణం నుంచి దీన్ని చూపిస్తాను పిల్లారా. వాక్యాన్ని చదువుకుందాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయాన్ని తీసుకుందాం ప్రియులకు దేవుని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 10వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. 9వ వచనం కూడా చదవమ్మా, చాలా ముఖ్యం. మీ ప్రజలందరూ నన్ను మోసగించుకుంటున్నారు, నన్ను దోచుకుంటున్నారు. అమ్మా అంతేనా? నన్ను దోచుకొనుచున్నారు. దేవుడి దగ్గర మనం దోచుకుంటున్నామంటండి. ఏం చేస్తున్నామట? దేవుని దగ్గర మనం ఏం చేస్తున్నామట? దోచుకుంటున్నామంటండి మనం. మీ ప్రజలందరూ నన్ను దోచుకుంటున్నారు. చదవము ఇప్పుడు. కావున మీరు శాపము పాలగుదురు. మీరు మీ 10వ పాలును సంపూర్తిగా దేవాలయమునకు కొనిరండు. అప్పుడు మాట వినండి పిల్లారా. అప్పుడు దేవాలయమున సమృద్ధి భోజనము లభించును. మీరు నన్ను పరీక్షించండి కావాలంటే 10వ పాలు ఇచ్చిన తర్వాత, 10వ ఇచ్చిన తర్వాత నన్ను పరీక్షించండి కావాలంటే మీరు నన్ను పరీక్షించి చూడవచ్చును. చదవమా. నేను ఆకాశ ద్వారములను తెరచి మీపై ఆశీర్వాదములను సమృద్ధిగా కురియింతునో లేదో మీరే చూడవచ్చును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, దేవుడిక్కడ నీకున్నట్టు బంగారం గురించే మాట్లాడతల్లా, నీకున్న డబ్బు గురించి మాత్రమే మాట్లాడతలా, నీ సమయాన్ని 10వ పాలు గురించి మాట్లాడుతున్నాడు. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని గురించి, దేవుడికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని గురించి మాట్లాడుతున్నా పిల్లారు. ఇక్కడ చాలా ముఖ్యం. ఆయన సన్నిధికి రావాలి, అందరము కూడా కలిసి రావాలి దేవుని సన్నిధికి. అటువంటి కుటుంబాలకి ఎటువంటి డోకా ఉండదు పిల్లారా. కలిసి ప్రార్థన చేసి, కలిసి దేవుని సన్నిధికి వచ్చి, ప్రియులకు దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు దీవించబడాలంటే, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే, మన కుటుంబాల మీద పరలోకపు కిటికీలను తెరచి, పరలోకపు వాకిళ్లను తెరచి, దేవునికి ఆశీర్వాదాలను వర్షాలు మన కుటుంబం మీద పడాలి అంటే ఒకే ఒక మార్గం ఏమిటి అంటే, కలిసి ప్రార్థన చేయటం, కలిసి దేవుని సన్నిధికి రావటం, కలిసి దివ్య బలి పూజలో పాల్గొనటం, కలిసి జపమాలను జపించటం. ప్రియులారా, అద్భుతాలు జరుగుతాయి, ఆశీర్వాదాలు జరుగుతాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టుకుంటాం. సంతోషంగా గట్టిగా చప్పట్లు కొడదాం పిల్లరా, ఆనందంగా చప్పట్లు కొడదాం. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. అందరూ చప్పట్లు కొడుతూ పిల్లలు సంతోషంగా, ఉత్సాహంగా. మాత్రమే సేవింతును. మాకు ఏమి కలిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి కలిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే నాకు ఆధారం, ప్రభువే నాకు ఆనందం, ప్రభువే నాకు ఆధారం, ప్రభువే నాకు. అందరూ చేతులు పైకి చాచి హల్లెలూయా, 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 హల్లెలూయా. మరోసారి హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లు కొట్టుకుంటా. నేను నా కుటుంబం
కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ, యేసయ్యా, ఓ యేసు రాజా, నేను నా కుటుంబం ప్రభువా నిన్ను మాత్రమే ఆరాధిస్తామయ్యా, నిన్ను పూజిస్తాం, నిన్ను సేవిస్తాం ఆయన, నీ సన్నిధికి వస్తాము నాయన. నీ దీవెనతో మమ్మ నింపు ప్రభువా, నా కుటుంబాన్ని దీవించు నాయన, నా భర్తను దీవించు నాయన, నా భార్యను దీవించు తండ్రి, నా బిడ్డను దీవించు నాయన, నాకున్న సమస్తాన్ని దీవించు తండ్రి. ఓ యేసయ్యా, నీ పరిశుద్ధాత్మ వర్షాన్ని, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఈ క్షణముల ప్రభువా నా కుటుంబం మీద ప్రసాదించు నాయన. సంతోషంగా చప్పట్లు కొడుతూ అందరం కూడా సముద్రము వచ్చినా నేను భయపడను, ఎల్లా సముద్రము అటు వచ్చినా నేను భయపడను, దేవుని హస్తము కాపాడును, ఎల్లప్పుడూ దీవించును. దేవుని హస్తము కాపాడును, ఎల్లప్పుడూ దీవించును. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులు పైకి చాచి సంతోషంగా ప్రియులారా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి పడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము, నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. చప్పట్లు కొట్టుకుంటూ దేవుని స్తుతించుదాం. మన కుటుంబాలను దేవునికి సమర్పించుకుందాం పిల్లరా. మన కుటుంబాన్ని కట్టువాడు ఆయనే, మన కుటుంబాన్ని నిలబెట్టేటువంటి వాడు ఆయనే. ఎరిక గోడలను కూల్చివేసి మనకు సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని ప్రసాదించే దేవుడు ఆయనే. ఆ దేవుని వేడుకుందాం ఈ రాత్రికాల సమయంలో. ఆ యేసు రాజా, నా కుటుంబాన్ని దీవించయ్యా. అటు వచ్చినా నేను భయపడను, ఎరిగా సముద్రము అటు వచ్చినా నేను భయపడను, దేవుని హస్తము ఆరాధింప గోడలు కూలిపోవును. దేవుని స్తుతించి ఆరాధింప గోడలు కూలిపోవును. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా, 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 హల్లెలూయా. మరోసారి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టుకుందాం. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము, నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము, నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు చేతులు పైకి చాచి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా,
యేసు రాజా, నా యేసు రాజా, నన్ను దీవించు నాయనా, నా కుటుంబాన్ని దీవించు నాయనా, నా బిడ్డను దీవించు నాయనా, నా భర్తను దీవించు నాయనా, నా భార్యను దీవించు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ దివ్య సప్రసాద ప్రభువా, మమ్మ సృష్టించి నీ రూపురేఖలలో కలుగజేసుకున్న దేవా, స్త్రీ తన పసికందును మరచిన నేను మాత్రం నిన్ను మరువనని పలికిన దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి నాయన. ఏ బిడ్డను వట్టి చేతులతో పంపకండి నాయన. నీ ఆశీర్వాదాలని వర్షధారగా, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీ బిడ్డల మీద కుమ్మరింపచేసి దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రచలింప నూతమునిందు పాతవతందం పంచేంద్రియములు గ్రహించగల్గును విశ్వాసమేగా దైవరహస్యం. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితా మా పాలక జయము జయము రక్షక యేసువు నాకు. పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగును. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితీరే. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమున మాకు సంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరతము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి.